ఒకప్పుడు ఫుడ్ ఆర్డర్ పెడితే గంట సేపు టైం పట్టేది. బట్ ఇప్పుడు ఫుడ్ కానీ వెజిటేబుల్స్ కానీ ఈవెన్ పాలు ఆర్డర్ పెట్టినా కూడా 10 నిమిషాలలో వస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలో ఫుడ్ గ్రాసరీ డెలివరీ ఒక లగ్జరీ కాదు, బేసిక్ నీడ్ అయిపోయింది. కిరాణా షాపు పక్క గల్లీలు ఉన్నా సరే మనం మాత్రం ఆన్లైన్లోనే ఆర్డర్ పెడుతున్నాం. జస్ట్ కస్టమర్ కన్వీనియన్స్ ని బేస్ చేసుకుని కొన్ని కంపెనీస్ వేల కోట్ల బిజినెస్ అయితే చేస్తున్నాయి. ఈ పాటికి కంపెనీస్ ఏందో మీకు అర్థమై ఉంటాయి కదా. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. అవే మన స్విగ్గీ, జొమాటో. మనల్ని రోజు రోజుకి ఇంకా లేజీగా తయారు చేయడానికి ఈ స్విగ్గీ, జొమాటోలు పెద్ద పెద్ద యుద్ధాలే చేస్తున్నాయి. ఇక ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఇక వీళ్ళ బిజినెస్ ఎట్లా నడుస్తుంది అని చెప్పి తెలుసుకోవడానికి వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 రిపోర్ట్స్ అయితే తీసి డీటెయిల్గా అనలైజ్ చేసిన. ఇక ఈ 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో జొమాటో అక్షరాల 20,243 కోట్ల రెవెన్యూ చేసింది. ఇక స్విగ్గీ ముచ్చటకైతే 15,500 కోట్ల రెవెన్యూ అయితే చేసింది. ఇక్కడ స్విగ్గీ కంటే జొమాటో కొంచెం అటు ఇటుగా 5,000 కోట్ల రెవెన్యూ ఎక్కువ చేసింది. సో ఇక రెవెన్యూ ముచ్చట్ల ఖచ్చితంగా జొమాటోదే అప్పర్ హ్యాండ్ ఉంది. ఇక ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకుంటే 20,243 కోట్ల రెవెన్యూ చేసిన జొమాటోకి 527 కోట్ల ప్రాఫిట్ అయితే మిగిలింది. ఇక స్విగ్గీ ముచ్చటకొస్తే ఇక 15,500 కోట్ల రెవెన్యూ చేసే స్విగ్గీ అక్షరాల 3,117 కోట్ల నెట్ లాస్లో అవుతుంది. జొమాటో ప్రాఫిట్స్లలో ఉంటే స్విగ్గీ క్లియర్గా నెట్ లాస్లలో ఉంది. అంటే ప్రాఫిట్స్లో కంపేర్ చేసుకున్న జొమాటోదే అప్పర్ హ్యాండ్. ఇక ప్రాఫిట్స్ రెవెన్యూల గురించి మాట్లాడినాం కదా, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది యూజర్ బేస్ గురించి. అంటే ఎంతమంది కస్టమర్స్ ఉన్నారని. జొమాటోకి 2.09 crores యాక్టివ్ మంత్లీ యూజర్స్ ఉన్నారు. అదే స్విగ్గీకి వస్తే 1.51 crores యాక్టివ్ యూజర్స్ అయితే ఉన్నారు. స్విగ్గీ కంటే జొమాటోకే 58 లక్షల మంది ఎక్కువ మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. సో ఈ కస్టమర్ బేస్ లో కూడా జొమాటోనే కింగ్. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసిండ్రా, మనం ఫుడ్ కానీ గ్రాసరీ కానీ ఆర్డర్ పెట్టినప్పుడు అక్కడ చిన్నగా మనకు ప్లాట్ఫామ్ ఫీ అని చెప్పి ఒకటి కలెక్ట్ చేస్తారు. అదే ప్లాట్ఫామ్ ఫీ ద్వారా జొమాటోకి అక్షరాల 235 కోట్లు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అదే స్విగ్గీకి 221 కోట్లు జనరేట్ అవుతాయి. ఇక ఈడ కూడా జొమాటోది అప్పర్ హ్యాండ్ ఉన్నా కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఈ ఫుడ్ బిజినెస్ జరింత పక్కకు పెట్టి గ్రాసరీ డెలివరీ బిజినెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక గ్రాసరీ డెలివరీ ముచ్చటికి వస్తే జొమాటో దగ్గర బ్లింకిట్ ఉంది. అదే స్విగ్గీ దగ్గర స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఉంది. ఇక ఈ బ్లింకిట్ అండ్ ఇన్స్టామార్ట్ నెంబర్స్ చూస్తే బ్లింకిట్ డైలీ 15.7 లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తుంది. అదే ఇన్స్టామార్ట్ 12.15 లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తుంది డైలీ. ఇక ఇన్స్టామార్ట్ కన్నా బ్లింకిట్ డైలీ గ్రాసరీ డెలివరీస్ ఎక్కువ చేస్తుంది. ఇక యావరేజ్ ఆర్డర్ వాల్యూ ముచ్చటకు వస్తే అంటే ఇక దీని మీదనే ఎవడు తోపు ఎవడు తురుము అనేది డిసైడ్ అవుతుంది. బ్లింకిట్ యావరేజ్ ఆర్డర్ వాల్యూ వచ్చేసి 665 రూపాయలు. అదే ఇన్స్టామార్ట్ యావరేజ్ వాల్యూ 527 రూపాయలు. ఇక్కడ కూడా క్లియర్ గా బ్లింకిట్ లీడ్ చేస్తుంది. డార్క్ స్టోర్స్ లలో కూడా బ్లింకిట్ టాప్ లో ఉంది. ఇన్స్టామార్ట్ దగ్గర 1021 డార్క్ స్టోర్స్ ఉంటే అదే బ్లింకిట్ దగ్గర 1301 డార్క్ స్టోర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 300 డార్క్ స్టోర్లు ఎక్కువ ఉన్నాయి. ఇక ఫైనాన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు కంపెనీలు కూడా లాస్ లోనే ఉన్నాయి. బ్లింకిట్ ఏమో 21 crores లాస్లు ఉంది. అదే స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఏమో 1896 కోట్ల లాస్లు ఉంది. ఇన్స్టామార్ట్ తో పోల్చుకుంటే బ్లింకిట్ లాసెస్ అసలు కౌంటే కాదు. సో ఇక ఈ ఫుడ్ డెలివరీ గ్రాసరీ డెలివరీలో కంపేర్ చేసుకుంటే జొమాటోదే ఎక్కడ చూసినా అప్పర్ హ్యాండ్ ఉంది. బట్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని స్విగ్గీని తక్కువ అంచనా అస్సలు వేయలేము. ఎందుకంటే స్విగ్గీ దగ్గర మంచి కస్టమర్ బేస్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఒక ఎకో సిస్టమ్ ఉంది. సో ఫ్యూచర్లో జొమాటోని బీట్ చేసే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంది అంటే ఈ స్విగ్గీ అండ్ జొమాటో ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ వల్ల కస్టమర్సే కాదు పాపం రెస్టారెంట్స్ కూడా డేంజరస్ గా బాధపడుతున్నాయి. ఈ రెండు కంపెనీలు వాళ్ళు ప్రాఫిట్స్ ఉండడానికి తక్కువ లాసెస్ ని తెచ్చుకోవడానికి రెస్టారెంట్స్ దగ్గర నుంచి 30 to 40% కమిషన్ చార్జ్ చేస్తున్నాయి. అట్లనే కస్టమర్ల దగ్గర కూడా డెలివరీ ఫీ అని చెప్పి, ప్లాట్ఫామ్ ఫీ అని చెప్పి, మేకింగ్ ఛార్జెస్ అని చెప్పి, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని చెప్పి ఏది కంటే కనిపిస్తే ఆ ఫీజ్ వేసి
చాలా ఇబ్బంది పెడుతుండ్రు. అండ్ జెప్టో కాంట్రవర్సీ వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. జెప్టోలో 150 రూపీస్ ఫ్లాట్ ఆఫ్ అని చెప్పి ఒక 70-80 రూపాయలు కూడా తక్కువ చేయకపోవడము, ఐఫోన్లో ఒక రకమైన ఛార్జెస్ చూపించడము, ఆండ్రాయిడ్లో ఒక రకమైన ఛార్జెస్ చూపించడము, గోల్డ్ మెంబర్షిప్ తీసుకుంటే డెలివరీ ఫీ పడదని చెప్పి గోల్డ్ మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకు ప్రైజెస్ హైక్ చేసి చూపించడము, అసలు ఏ మెంబర్షిప్ లేని వాళ్ళకి లోయెస్ట్ ప్రైజెస్ చూపించడము. సో ఇట్లా రకరకాల లొసుకులతోని కస్టమర్లని ఒక ఆట ఆడుకుంటుండ్రు. కంపెనీస్ గ్రో అవడం అస్సలు తప్పు కాదు, బట్ ఆ గ్రోత్ కోసము కస్టమర్లను ఇబ్బంది పెట్టుడు, లేకపోతే పార్ట్నర్స్ అయిన రెస్టారెంట్స్ ఇబ్బంది పెట్టుడు అస్సలే కరెక్ట్ కాదు. మీకు కూడా ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి. కంపెనీని ఎట్లా రిజిస్టర్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ని ఎట్లా రేజ్ చేయాలి, టీమ్ని ఎట్లా బిల్డ్ చేయాలి, అండ్ ఆపరేషన్స్ని ఎఫిషియెంట్గా ఎట్లా నడిపియాలి, ఇట్లా A to Z ఏ హెల్ప్ కావాలన్నా నేను చేసి పెడతా. ఇక ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ కంటెంట్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క చిన్న లైక్ కొట్టి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అస్సలే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వెంటనే బిజినెస్కి సంబంధించిన టాపిక్స్, కేస్ స్టడీస్, బిజినెస్ బ్లూ ప్రింట్స్ ప్రతి ఒక్కటి ఈ ఛానల్లో చెప్పబోతున్నాము. అస్సలే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.